గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు జాగర్లమూడి క్రిష్ పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. దర్శకుడు క్రిష్ తరచూ పోలీసుల విచారణకు డుమ్మా కొడుతున్నాడు. డ్రగ్స్ విచారణను జాప్యం చేస్తూ విచారణకు కాలయాపన చేయడంతో డ్రగ్ టెస్ట్ నుంచి బయటపడొచ్చనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆలస్యం చేస్తే డ్రగ్స్ టెస్ట్లో ఫలితం తేలకపోవచ్చు. క్రిష్ ఏడాదిగా డ్రగ్స్ పార్టీలో పాల్గొంటున్నట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. గజ్వెల వివేక్, కేదార్తో కలిసి క్రిష్ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు నిర్ధారించారు. రాడిసన్ హోటల్లో సీసీ కెమెరాలు సైతం మాయమయ్యాయి. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇదే కేసులో ఉన్న లిషిత కనపడటం లేదంటూ లిషిత సోదరి కుషిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ వార్తలు వచ్చినప్పటి నుంచి లిషిత కనపడటం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు గచ్చిబౌలి పిఎస్లో లాయర్తో కలిసి కుషిత ఫిర్యాదు చేశారు. ఇప్పటికే లిషిత ఇంటికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. లిషిత కావాలనే విచారణకు రావటం లేదంటున్నారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సాయి, కవిత, గచ్చిబౌలి రాడిసన్ హోటల్కి సంబంధించిన డ్రగ్స్ కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు ప్రధానితులైనటువంటి గజ్జల వివేకానంద్, అలాగే డ్రగ్స్ సప్లై చేసినటువంటి అబ్బాసు, అలాగే మరో ఇద్దరు నిందితులు నిర్భయ్, కేదార్, ఈ నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ప్రస్తుతానికి అబ్స్కాండ్లో మాత్రం ఇంకా తెలుగు సినిమా దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఇంకా అబ్స్కాండ్లోనే ఉన్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. మనం చూడొచ్చు, ఇంకా అబ్స్కాండ్లో కీలక నిందితులు రఘుచరణ్, సందీప్, శ్వేత, లిషి గణేష్, నెయిల్, క్రిష్ దర్శకుడు క్రిష్, అలాగే వీరందరికీ కూడా అబ్బాస్ ఎవరి దగ్గర నుంచి అయితే డ్రగ్స్ తీసుకొచ్చాడో మిర్జా వహీద్ బేగ్ అనేటువంటి వ్యక్తిని కూడా ఇంకా అబ్స్కాండ్లో ఉన్నట్టు పోలీసులు చూపుతున్నారు. అయితే నిన్న ఒక మరో ట్విస్ట్ వెలుగు చూసింది ఈ కేసులో. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు ఎవరైతే యూట్యూబ్ నటి, సోషల్ మీడియాలో అయితే నటిస్తున్న పలు షార్ట్ ఫిల్మ్లు కూడా నటిస్తున్నటువంటి లిషి గణేష్ సోదరి కుషిత గచ్చిబౌలి పోలీసులకు తన సోదరి లిషిత కనబడట్లేదంటూ కూడా నిన్న ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరికీ కూడా పోలీసులు 160 కింద నోటీసు జారీ చేయకూడా వారు ఇక్కడికి రావాలి, విచారణకు హాజరు కావాలి. కానీ అప్పటి నుంచి చాలామంది అబ్స్కాండ్లోనే ఉన్నారు. కానీ లిషిత సోదరి కుషిత మాత్రం అడ్వకేట్ను తీసుకొని వచ్చి తన సోదరి కనిపించట్లేదు ఆ రోజు డ్రగ్స్ కేసు అప్పటి నుంచి కూడా అంటూ ఫిర్యాదు చేసింది. అయితే ఖచ్చితంగా ఇందులో విచారణకు హాజరు కావాలి, చాలామంది అబ్స్కాండ్లోనే ఉన్నారనేటువంటి మాట పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ డైరెక్టర్ క్రిష్ కూడా మొన్నటి నుంచి పోలీసుల ఫోన్ కాల్స్కి ఆన్సర్ చేస్తున్నప్పటికీ కూడా అతను విచారణకు హాజరు కావట్లేదు. ఒకవేళ అదే రోజు ఆ పార్టీ జరిగిన మరునాడే విచారణకు హాజరవుతే మాత్రం ఎవరైతే గజ్జల వివేకానంద్కు, నిర్భయ్ వీళ్ళందరికీ పాజిటివ్ వచ్చింది డ్రగ్స్ తీసుకున్నట్టు, అలాగే దర్శకుడు క్రిష్కు కూడా పాజిటివ్ వచ్చేది. అంటే ఒకవేళ ఆ డ్రగ్స్ రూమ్లో దాదాపు అరగంట పైన గడిపాడు. సంవత్సరం ఏడాదిగా కూడా డైరెక్టర్ క్రిష్ కూడా వీళ్ళతో పాటే ఎవరైతే గజ్జల వివేకానంద్తో పాటే డ్రగ్స్ పార్టీలు నడుపుతున్నట్టుగా కూడా అబ్బాస్ సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొనడం జరిగింది. సో మరి ఒకవేళ జాప్యం చేస్తే, విచారణకు జాప్యం చేస్తే మరి డ్రగ్ టెస్ట్ కిట్లలో పాజిటివ్గా వచ్చే అవకాశం ఉండదు. మళ్ళీ ఫర్దర్గా టెస్టులు చేయాలంటే, ఒకవేళ బ్లడ్ శాంపుల్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలంటే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి చాలా పెద్ద తతంగం ఉంటుంది దానికి. సో మరి దాన్ని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళందరూ కూడా ఆలస్యం చేస్తున్నారు, జాప్యం చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు అయితే ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. వీరందరికీ డ్రగ్స్ పంపించి, కొకైన్ పంపించినటువంటి మిర్జా వహీద్ బేగ్ మాదాపూర్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్స్ వద్ద కాసేపటి క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఇంకా అతని నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సింది. ఇప్పటికే గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేక్ 10 సార్లు కొకైన్ ఇదే రాడిసన్ హోటల్ సప్లై చేశాడు. కాబట్టి ఈ ఒక్కసారి పార్టీ చేస్తేనే ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దొరికిపోయారు. మరి 10 సార్లు ఎవరెవరిని పిలిచాడు, సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరిని పిలిచాడు, వ్యాపారులకు వేత్తల కుమారులకు సంబంధించి ఎవరెవరిని పిలిచాడు, ఇవి గజ్జల వివేకానంద్ అనేది కూడా తెలియాల్సింది. ముఖ్యంగా ఇందులో ఎవరైతే కేదార్ ఉన్నాడో అతను ఒక తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక బడా హీరోకు పార్ట్నర్గా ఉన్నాడు, చాలా బిజినెస్లలో పార్ట్నర్ ఉన్నాడు. అతనితో కొన్ని సినిమాలు కూడా తీశాడు. అలాగే నెక్స్ట్ అప్కమింగ్ ఫిల్మ్స్ కూడా అతను ప్రొడ్యూసింగ్ కూడా వహిస్తున్నాడు. అలాగే నిర్భయ్ అనేటువంటి వ్యక్తి కూడా మనకి ఇందులో కనిపిస్తున్నాడు. అతనికి కూడా కొన్ని బిజినెస్లు ఉన్నాయి. సో ఇట్లా చాలామందికి చాలా బిజినెస్లు, వ్యాపారవేత్తల కుమారులు ఉన్నారు. వీళ్ళంతా కూడా కేవలం జల్సా కోసం మత్తుమందుకు అలవాటు పడ్డారు. దాదాపు సంవత్సరం నుంచి ఈ మత్తుమందులకు అలవాటు పడ్డారు. సంవత్సరం నుంచి ఇక్కడ పార్టీలు నడిపిస్తున్నారని కూడా ఉంది. సో దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. మరోవైపు రాడిసన్ హోటల్ 3 స్టార్ హోటల్గా కూడా ఉంటుంది. సో అటువంటి 3 స్టార్ హోటల్లో 216 సీసీ కెమెరాలకు కేవలం 20 సీసీ కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయని పోలీసులు గుర్తించారు. మరి ఒక వీఐపీ భద్రత
భద్రతకు సంబంధించినటువంటి విషయంగానే చెప్పాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కావచ్చు, గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలకు వచ్చినటువంటి వాళ్ళు రాడిసన్ హోటల్లో నివాసం ఉంటారు. వేరే ఫారినర్స్ ఇతర దేశాలకు వచ్చినటువంటి వాళ్ళు కూడా అందులోని నివాసం ఉంటారు. మరి అటువంటి వారందరికి సంబంధించి భద్రతకు సంబంధించినటువంటి విషయం డొల్లతనంగానే చెప్పాలి. మనం ఎక్కడెక్కడ కమ్యూనిటీ సీసీ సెంటర్స్ అంటాము, ఏదైనా కాలనీలలో సీసీ కెమెరాలు లేకపోతేనే పోలీసులు చర్యలు తీసుకుంటారు. కానీ అటువంటి 3 స్టార్ హోటల్లో ఇన్ని కెమెరాలు పనిచేయకపోతే మరి ఎన్నో రోజుల నుండి మరి వారితో మీటింగ్లు పెడుతున్నప్పటికీ కూడా మరి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ కూడా డ్రగ్స్ దొరికినప్పటికీ కూడా అక్కడ యథావిధిగా కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ నిర్లక్ష్యం అనేది కనిపిస్తూనే ఉంది. సో మరి ఇప్పటికైనా దీన్ని అరికట్టాలనేది కూడా చాలా మంది కోరుతున్నారు. సో ప్రస్తుతానికైతే ఇంకా ఈ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. దర్శకుడు జాగర్లమూడి క్రిష్ మాత్రం ఇంకా పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. సాయి, అంటే కావాలని క్రిష్ పోలీసుల ఎదుట హాజరు కావట్లేదు, ఈ కేసు నుంచి బయటపడటానికి ఇట్లా చేస్తున్నారు అనుకోవచ్చా? ఇంకోవైపు లిషిత కనపడకపోవటం, ఈ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి లిషిత కనపడకపోవటం, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇక్కడ మనకు చూస్తే దాదాపు A4 నుంచి A10 వరకు ఉన్నటువంటి నిందితులందరూ కూడా ఇంకా అప్స్కాండ్లోనే ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అందులో ముఖ్యంగా రఘుచరణ్ అనేటువంటి వ్యక్తి బెంగళూరు సంబంధించినటువంటి వ్యాపారి. ఇతను అక్కడ బెంగళూరులో కూడా డ్రగ్స్ చాలామంది అతని స్నేహితులకు సప్లై చేస్తున్నట్టు కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అలాగే శ్వేత, లిషి గణేష్, అలాగే దర్శకుడు క్రిష్, నేలు వీళ్ళంతా కూడా అప్స్కాండ్లింగ్లోనే ఉన్నట్టు చెప్తున్నారు. అయితే డ్రగ్స్ తీసుకున్న తర్వాత డ్రగ్ టెస్ట్ కిట్లు పోలీసుల దగ్గర ఉన్నటువంటి వాటికి సంబంధించి టెస్ట్ చేస్తే ఆ 24 గంటలు 48 గంటల లోపే అవి పాజిటివ్గా డ్రగ్స్ తీసుకున్నట్టు చూపిస్తాయి. ఆ తర్వాత అవి దాటితే ఆ టెస్ట్ కిట్లు పనిచేయవు. మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారనేటువంటి అనుమానం ఉందో వారికి సంబంధించి బ్లడ్ శాంపుల్స్, హెయిర్ శాంపుల్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలంటే మళ్ళీ కోర్టు పర్మిషన్ కావాలి. అలాగే ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానం ఉందో ఆ వ్యక్తులు కూడా స్వతహాగా ఇవ్వాలి. బలవంతంగా పోలీసులు కూడా తీసుకోవడానికి లేదు. వాళ్ళు ఒప్పుకుంటేనే తీసుకోవాల్సినటువంటి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. ఈ చట్టాలను వాళ్ళు వాళ్ళు దాన్ని వాడుకొని మరి దీనికి రావట్లేదా, హాజరు కావట్లేదా, దీనికి జాప్యం చేస్తున్నారనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఇంత పెద్ద ఆరోపణలు వచ్చినప్పుడు దర్శకుడు క్రిష్ వెంటనే పోలీసుల దగ్గరికి వచ్చి అతని శాంపుల్స్ అవన్నీ కూడా స్వతహాగా అతను ఇవ్వాల్సి ఉంది. కానీ చాలా డిలే చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో అలాగే లిషి గణేష్ ఎవరైతే కొన్ని ఈ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్గా కూడా కొన్ని చేస్తుంటారు. అలాగే ఎవరైతే బడా వ్యక్తులందరికీ కూడా ఈమె స్నేహితురాలిగా ఉంది. ఆమె కూడా ఈ డ్రగ్స్ కేసులో ఉంది కాబట్టి ఆమెను పోలీసులు ఇప్పటికే నోటీస్ జారీ చేసినప్పటికీ కూడా తాను విచారణకు హాజరు కావడం లేదు. కనీసం ఫ్యామిలీ మెంబర్స్ కూడా దొరకట్లేదని చెప్తున్నారు. సో నిన్న కుషిత ఎవరైతే ఉందో తను కూడా పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఈ కుషిత ఎవరో కాదు, లిషి గణేష్ చెల్లెలు సోదరి. ఆమె కూడా గతంలో రాడిసన్ బ్లూ హోటల్ బంజారాహిల్స్లో దొరికినటువంటి డ్రగ్స్ కేసులో అప్పుడు కూడా ఆమె ఆ పార్టీలో ఉన్నారు. సో అప్పుడు కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం తన సోదరి లిషి గణేష్ మీద వచ్చింది. సో ప్రస్తుతం వీరందరి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఓకే సాయి, థ్యాంక్ యూ.